హలో అండి, నేను మీ నీతు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మనం చూడబోయే స్పెషల్ గోంగూర చికెన్. అవును, గోంగూర చికెన్ మనందరికీ ఎంతో ఇష్టం కదా. సో గోంగూర చికెన్ చాలా ఈజీగా, క్విక్గా, సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాము. మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో డిలే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ తీసుకున్నామండి. అందులోకి 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుందామండి. చికెన్కి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేసింది కదా చికెన్కి. ఇప్పుడు మనము ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. అలానే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసేసుకుందాము. ఇవన్నీ చికెన్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి, మూత పెట్టేసి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనము కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇందులోకి షాజీరా, లవంగా, ఇలాయచీ ఇంకా దాల్చిని కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా గార్లిక్ వేసుకుంటున్నాను. క్రష్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే, ఆ గార్లిక్ వేస్తున్నాను. అలానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇదంతా బాగా కుక్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది కదా గోంగూర అంతా. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేద్దాము. మీకు కావాలంటే గోంగూరని మీరు పేస్ట్ లాగా కూడా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి గోంగూరతో పాటే వేస్తున్నాను చికెన్. లేకపోతే చికెన్ కుక్ అయిన తర్వాతే గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, నార్మల్ వేరే దాంట్లో వండితే కనుక. అలానే కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, అందులోనే ఆ జ్యూసెస్లోనే కుక్ అయిపోవాలన్నమాట చికెన్. సో ఇలా 1 to 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది వాటర్. ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుందామండి. ఒక్క విజిల్ వస్తే చాలు, చికెన్ కదా తొందరగా కుక్ అయిపోతుంది. ఒక విజిల్ వచ్చేసింది కదా, చెక్ చేద్దాము. చికెన్ బాగా ఉడికిపోయిందండి, చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడికిపోయింది చికెన్. సో ఇప్పుడు మనము ఇందులోకి కొన్ని హాట్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని సెట్ చేసేసుకుందాము. సో అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. అన్నీ మిక్స్ చేసుకొని కుక్కర్లో వేసి పెట్టేస్తే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా, ట్యాంగీగా, చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా నేను చెప్పినట్టే అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
అలానే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెజర్ట్ చూపించబోతున్నాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లారీ వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.